ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ నాట్కాయిన్ మైనింగ్ అయితే మనమైతే చేసాం కదా. నాట్కాయిన్ మైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే వాళ్ళు వచ్చేసి విత్డ్రా కోసం అయితే అప్డేట్ ఇచ్చారనమాట. అదైతే ఎట్లా అనేది చూద్దాము. మీరైతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి నాట్కాయిన్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో, ఆల్రెడీ ఇంతకుముందు మనం మైనింగ్ చేసిన బాట్ అయితే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మీకైతే మైనింగ్ కంప్లీట్ అయిందని వస్తే ఓకే, లేకపోతే ఇక్కడ మైన్ నాట్ కాయిన్ అని చెప్పి ఉంది కదా, సేమ్ దాని మీద అయితే ప్రెస్ చేయండి. దాని మీద కనుక ప్రెస్ చేసినట్లయితే మీకైతే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. రీస్టార్ట్ అండ్ సి అంటే నాట్ కాయిన్ రిజల్ట్, నాట్ కాయిన్ కంప్లీట్ మైనింగ్ అయిపోయింది. ఆ ఫైనల్ రిజల్ట్ మీరు చూడాలంటే ప్రెస్ చేయండి అని అయితే వచ్చింది. రీస్టార్ట్ అండ్ సి అనే దగ్గర అయితే మీరైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే మీకైతే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడైతే మీకు లాస్ట్లో కనపడుతుంది కదా, క్లిక్ చెక్ ద రిజల్ట్ అని చెప్పానని అక్కడైతే ప్రెస్ చేయండి. చెక్ ద రిజల్ట్ అని చెప్పాను ఇంకా ప్రెస్ చేస్తే ఇదిగో నాకు 4,840 నాట్ కాయిన్స్ అయితే వచ్చాయి. సో నాట్ ఆన్ ది లిస్టింగ్ డేట్కి అన్ని కాయిన్స్ అయితే వచ్చాయి అనమాట. ఎక్కడైతే కింద అయితే మీరు చూసారు కదా క్లైమ్ అని చెప్పాను ఆప్షన్ ఉంది. ఇక్కడైతే ఈ క్లైమ్ ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదు. సో ఈ క్లైమ్ ఆప్షన్ వచ్చేసి 20వ తారీఖుకి వీళ్ళు టైం ఇచ్చారు కాబట్టి 20వ తారీఖు అయితే క్లైమ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో క్లైమ్ ఎలా చేసుకోవాలనేది నేనైతే 20వ తారీఖు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ ఇస్తాను. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నాట్ కాయిన్ రిజల్ట్స్ అని చెప్పాను ఉంది కదా, ఈ నాట్ కాయిన్ రిజల్ట్స్ అని చెప్పి ఇక్కడైతే మీరైతే ప్రెస్ చేసినట్లయితే ఎలా అయితే వస్తుంది. ట్యాప్ 20% అంటే వీళ్ళు దీని గురించిన వివరాలన్నీ ఇచ్చారనమాట. నెక్స్ట్ అనేది అయితే మీరైతే ప్రెస్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే చూశారు కదా, నేను మా గేమ్ బ్యాలెన్స్ వచ్చేసి ఇంత బ్యాలెన్స్ అయితే వచ్చిందనమాట. సో బాటియా స్కిన్ నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కవర్ చేశాను కదా, ఒక స్కిన్ ఒకటి తీసుకున్నాను. అది అనవసరంగా డబ్బులు నాకు కాయిన్స్ వేస్ట్ అయిపోయినాయని చెప్పానని అదొకటి. అయినా కూడా ఆ స్కిన్ది కూడాను కలిపేసే వచ్చింది ఇందులో. ఇక్కడ వచ్చేసి 38 + 1 48 మొత్తం కలిపి వచ్చాయి అనమాట. అవి పోను 4,840 నాట్ కాయిన్స్ అయితే నాకు వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే అదే చూపిస్తుంది, 4,890 నాట్ కాయిన్స్ అనేది అయితే చూపిస్తుంది అనమాట. సో ఇదైతే ఇప్పుడైతే ఫైనల్. సో దీనికి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ దీనికి నెక్స్ట్ కనుక ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్ అయితేనే వెళ్ళిపోతుంది. తర్వాత వీటికి మనం దీని రేట్ ఎట్లా ఉంది ఏంటనేది కనుక చూసుకుంటే, ఈ మధ్య కనుక మనం చూసినట్లయితే అంటే ఇది లిస్టింగ్ అవ్వకముందు, తర్వాత లిస్టింగ్ చేయకముందు, తర్వాత 15 రోజులు 20 రోజుల ముందు మనం చూసినట్లయితే 0.00 అంటే 5 సున్నాల తర్వాత 6 సున్నాల తర్వాత ఎంత ఉందన్నమాట. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే ఎంత ఉందనేది చూద్దాము. నాట్ వచ్చేసి నథింగ్ కాయిన్. ఇది వచ్చేసి ఇక్కడ చూశారు కదా, ఈరోజు అయితే కొంచెం ప్లస్లోనే ఉన్నట్లుంది. 0.0027 అంటే దాదాపుగా 17 పైసలు 18 పైసలు అంత ఎంతో ఉందన్నమాట. అంటే 20 పైసల లోపు. ఇదైతే హోల్డ్ చేసుకుంటే రేట్ బాగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఎంత పెరుగుతుంది ఏంటని అయితే నన్ను అడగద్దు దయచేసి. హోల్డ్ చేసుకుంటే రేట్ పెరుగుతుంది. ఓకే, ఇదైతే ప్రస్తుతానికి రేట్ అయితే ఇట్లా నడుస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ గ్రాఫ్ అయితే చూశారు కదా, 27 వరకు దాదాపుగా పెరిగి కొంచెం ఈరోజు ఇప్పుడే కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, ట్విట్టర్లో వీళ్ళు అప్డేట్స్ ఏమైనా ఇచ్చారమైతే ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి ట్విట్టర్లో నాట్ కాయిన్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ అనమాట. సో వీళ్ళు ఏమి ఇచ్చారంటే, ఒక 20 గంటలు ఒక రోజు ముందనమాట. ఇది వచ్చేసి హాంకాంగ్ అనుకుంటా. హ్యాష్ కీ Web3 ఫెస్టివల్ ఇన్ హాంకాంగ్ అని చెప్పని అయితే చూపిస్తుంది అనమాట. ఈ నాట్ కాయిన్ లిస్టింగ్ ఈవెంట్ అనుకుంటే ఇది. దీనికి వచ్చేసి వీళ్ళు ట్రన్ కమ్యూనిటీ గురించి, నాట్ కాయిన్ గురించి, తర్వాత ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దాని గురించి అయితే మొత్తం చర్చించారు. సో ఇది వచ్చేసి నిన్న ఓపెన్ సెరమనీ చేసినట్టు, ఫంక్షన్లా చేసినట్టున్నారు వీళ్ళు. తర్వాత phase 3 గుడ్ టైమ్ టు బిల్డ్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫర్దర్ ఇయర్స్. phase 3 అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హోల్డ్ చేసుకుంటే బాగుంటుంది, ఫర్దర్గా మంచి ఫౌండేషన్ వస్తుంది అన్న ఇదైతే చెప్తున్నారు అన్నమాట వీళ్ళు. మీరైతే నెక్స్ట్ అప్డేట్ల కోసం వెయిట్ చేయండి అని అయితే చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడైతే చూపించారు కదా ఎగ్జాంపుల్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, ముందెంత ఇప్పుడు ఎంత అనేది. సో ఇందాకైతే మనం మాట్లాడుకున్నాం కదా, టోకెన్ ప్రైస్ వచ్చేసి 0.0000 అంటే 4 సున్నాల తర్వాత 1 2 3 వచ్చిందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఉంది 0.00 ఉంది. వీళ్ళైతే ఆ జీరోని కూడా కిల్ చేసేసి 0.0123 వస్తుందని అయితే చెప్తున్నారు అనమాట.
10 మిలియన్ కనుక మీకు కాయిన్స్ కనుక నాట్ కాయిన్స్ కనుక ఉంటే 10,000 నాట్ కాయిన్స్ వోచర్ అయితే వస్తుందని చెప్తున్నారు. 80 ట్రిలియన్ గేమ్ కాయిన్స్ కనుకుంటే 80 బిలియన్ నాట్ కాయిన్స్ అయితే వస్తాయని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇట్లా అయితే వాళ్ళు అప్డేట్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఇదొకటి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూశారు కదా, మైనర్స్ అండ్ ఓచర్స్ తీసుకున్న వాళ్ళలో 78% ఉన్నారు. అంటే 10 మిలియన్ కాయిన్స్ దాటిన వాళ్ళు 78% అయితే ఉన్నారనమాట. న్యూ యూజర్స్ అండ్ నెక్స్ట్ పేజెస్ అంటే అవి తీసుకోకుండా, ఓచర్ తీసుకోకుండా కొత్త యూజర్లు ఎవరైతే నెక్స్ట్ పేజ్కి వెళ్ళారో వాళ్ళు 22% మాత్రమే ఉన్నారు అని అయితే చెప్తున్నారు అనమాట. సో అంటే ఏంటంటే 78% మందికి అయితే కాయిన్స్ ఎక్కువ ఎర్న్ చేశారు, ఎక్కువ మంది మైనింగ్ అయితే చేశారని మనం చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మళ్ళీ అదే ఇచ్చారు, నెక్స్ట్ పేజ్ ఇస్ కమింగ్ అని చెప్తానని. సో మనం దీని గురించి ఇంకా పూర్తిగా వివరాలు కావాలని, ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏంటి, ఏ వ్యాలెట్లోకి వెళ్తాయి ఏంటి, మనకి లిస్టింగ్ అయ్యి ఉంటుంది కదా, ఈ కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయ్యే నాటికి, మైగ్రేషన్ అయ్యే నాటికి ఎంత రేట్ ఉంటుంది ఏంటి అనేది వీళ్ళు 20వ తారీఖు టైం ఇచ్చారు. కాబట్టి మనమైతే ఆ రోజుకి నేనైతే అప్డేట్ చేస్తాను.